ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీద విమర్శలు చేస్తే సహించేది లేదని రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. కొందరు వైసీపీ నాయకులు రాజాని టార్గెట్ గా చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాము సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నామని, ఎవరో భయపెడితే భయపడేది లేదు అన్నారు. తమ మీద విమర్శలు చేసే ముందు తాము చేసిన తప్పేంటో ముందు బయటపెట్టాలని రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ డిమాండ్ చేశారు. 3 రోజుల నుంచి కూడా మా అన్నయ్య సోదరుడు జక్కంపూడి రాజా మాట్లాడిన మాటలకి చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా అంతా. దాని మీద స్పందిస్తూ రోజున ఒక విషయం జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అడగదలుచుకుని ముందుకు రావడం జరిగింది. కొన్ని విషయాలు ముందుగా రాజా ఒక మాట కళ్యాణ్ గారిని అన్నందుకు ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మా నియోజకవర్గానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు నన్ను కానివ్వండి, నా సోదరుడు రాజాని కానివ్వండి, నా కుటుంబాన్ని కానివ్వండి, ఎన్ని రకాలుగా క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఎవరో వారి గెలుపు కోసం రాసిచ్చినటువంటి రాతలన్నీ కూడా చదివి మమ్మల్ని బాధ పెట్టినప్పుడు మాకెంత బాధగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అనేటటువంటి పార్టీ మొదటి నుండి కూడా ఒక అభూత కల్పనని వారే సృష్టించి దాన్ని ప్రమోట్ చేయడంలో పూర్తి స్థాయి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి మంచివాడైనప్పటికీ కూడా తన గురించి, తన క్యారెక్టర్ గురించి వీళ్ళే రకరకాలుగా క్రియేట్ చేసి వాటిని ప్రమోట్ చేయడంలో వారి టైం అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వారితో జతకట్టారో వారు ఆ యొక్క బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్టున్నారు. ఇంకా కళ్యాణ్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా చాలా బాధ అనిపించినాయి ఆ సమయంలో.